కాలేజ్లో ఒక 20 years వర్క్ చేశాను. 1 year బ్యాక్ నేను జాబ్ రిజైన్ చేసి ఇది ఫుల్ టైం చేస్తున్నాను. నా స్టార్టింగ్ చెక్ వచ్చేసి 390 రూపీస్ అండ్ హైయెస్ట్ చెక్ 52,000. సో ఈ చెక్ ఇప్పుడు 52,000 ఏదైతే హైయెస్ట్ చెక్ ఉందో ఇది నా చెక్ కాదు, ఎందుకంటే ఇది నా అప్లైన్ సపోర్ట్ వల్లే నాకు ఈ చెక్ వచ్చింది. ఈరోజైతే వండర్ఫుల్ సెషన్, ఎందుకంటే మనము ప్రతి మీటింగ్లో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటాము, మనల్ని మనం మార్చుకుంటాము. సో ప్రతి మీటింగ్ కంపల్సరీ అటెండ్ అయితే మనం కూడా మారుతాము. సో ఈరోజు సెషన్ చాలా బాగుంది. కృష్ణమాచారి సార్ చెప్పిన సెషన్ కానీ, నెక్స్ట్ రాజేంద్ర సార్ చెప్పిన సెషన్ కానీ చాలా బాగుంది. అప్లైన్ ఈజ్ అ లైఫ్ లైన్. ఇక్కడ ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళ చేయి పట్టుకొని మనం గట్టిగా ఒక 1 to 3 years నిలబడితే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాము. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. కొత్త వాళ్ళు అంటే ఇదే ఫస్ట్ మీటింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరూ. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇలాంటి మీటింగ్కి పోకుండా ఈ మీటింగ్కే లాస్ట్ సీట్లో కూర్చొని ఇక్కడ డయాస్ పైన ఉన్న వాళ్ళ లైఫ్ స్టోరీస్ విని నిర్ణయం తీసుకొని మేము బిజినెస్ చేస్తున్నాము. ఈ బిజినెస్కి రాకముందు ఎలా ఉండదంటే మా లైఫ్, మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కి వచ్చేవాళ్ళము. మీకు తెలుసు ఇంజనీరింగ్ అంటే మనకు ఎవ్రీ సెమ్ ఒక 6 నెలలకు ఒకసారి ఎన్నో సబ్జెక్టులు ల్యాబ్స్ ఉండేవి అనమాట. కాకపోతే 2 years బ్యాక్ ఈ బిజినెస్ తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా ఈజీ బిజినెస్ కొత్త వాళ్ళకైతే. ఇదైతే చదువుకు సంబంధం లేదు, ఏజ్కి సంబంధం లేదు. ఎందుకంటే మన అప్లైన్ ఏది చెప్తారో అది నేర్చుకోవాలి. ఒక ప్లాన్ షీట్ ఉంటుంది, ఆ ప్లాన్ చెప్పాలి. మనం అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమైతే టీచింగ్లో అయితే చాలా లెసన్స్ చెప్పేవాళ్ళం, అలా లేదు. ఒకటే ప్లాన్ చెప్తున్నాము, ఫ్లాట్ సాయిల్ డెమో, ఫ్లోర్ క్లీనర్ డెమో. ఈ 2 పనులు చేయడం వల్ల మన అప్లయన్స్ లక్షలు తీసుకున్నాను. నాకు నచ్చింది ఇది, ఎందుకంటే మేము ఎంతో స్ట్రగుల్ పడ్డాము 20 సంవత్సరాలు టీచింగ్లో. మీరు కూడా మీ పిల్లల్ని చదివిపిస్తున్నారు, చదువుకొని వాళ్ళు లక్షలు సంపాదిస్తారు అనుకుంటున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా బయట జాబ్స్ లేవు. ఒకవేళ ఉన్న 20-30 వేల కంటే ఎక్కువ శాలరీస్ ఎక్కడా లేవు. సో ఖచ్చితంగా మీరు మీ పిల్లల కొరకైనా ఈ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ మీరు అవకాశం తీసుకొని లక్షలు సంపాదించండి. రేపు మీ పిల్లలకు లక్షలు ఎలా సంపాదించాలో నేర్పించండి. చదివించడం ఒకటే మన బాధ్యత కాదు, వాళ్ళకు లక్షలు ఎలా సంపాదించాలో నేర్పించడం కూడా మన బాధ్యత. సో నేనైతే ఎల్లవేళలా మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒక శిల్పి ఉంటారు. ఒక శిల్పిని ఏమంటారంటే, మీరు ఇంత అందమైన అంటే ఒక శిల్పం ఎలా చెక్కుతున్నారంటే ఆయన ఏమని చెప్తారంటే, నేనేం చేయలేదు, ఒక ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది నేను తీసేసాను, అందువల్ల ఒక రాయి శిల్పం అయింది అంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మన అప్లైన్స్ ఏం చేస్తారంటే మన లోపల ఉన్న నెగటివిటీ అనేది తీసేస్తారు. అప్పుడు మనం కూడా శిల్పం లాగా మనం కూడా ఇక్కడ ఈ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ అవుతాము అండ్ లక్షల ఇన్కమ్ తీసుకుంటాము. నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరిపైన నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ బిజినెస్ ద్వారా ఇందాక రాజేంద్ర సార్ చెప్పినట్టు 10 లక్షల పైన ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోమ్.